అభ్యర్థులపై అస్పష్టతే ఇంకా పెండింగ్లోనే 8 స్థానాలు. కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ. 3 చోట్ల తెరపైకి బీసీ నేతల పేర్లు. రేపు ఢిల్లీలో ఏఐసిసి సిఈసి సమావేశం. హాజరు కాబోతున్న రేవంత్, భట్టి, ఉత్తమ్. మెజారిటీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యే ఛాన్స్ అట. ఎప్పుడు? రేపు. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ 17 సీట్లలో అభ్యర్థులు ప్రకటించి ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. పెండింగ్లో ఉన్న 8 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమైతే మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితులు ఉండడంతో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది. అయితే సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితి, స్థానికంగా నేతల నుంచి అందే సహకారం, సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా ఇలా బేసిక్గా ఎప్పుడు లేటే ఉంటుంది. వీళ్ళు ఏనాడు తొందరగా ప్రకటించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక డిసిషన్ తీసుకుని వాళ్ళని వెనక గుంజుతూ ఉంటారు, వీళ్ళే తన్నుకుంటూ ఉంటారు. సో ఇది కామనే మనం. సో అండ్ దాంతోపాటు సరే 1-2 రోజులు లేట్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, అనుకూలంగా ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దేని మీద మీకు లేట్ అవుతున్నది అన్నది పాయింట్. ఇప్పుడు బీసీలకి 3 స్థానాలు ఏదో ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు జహీరాబాద్లో సురేష్ షెట్కార్కి ఇచ్చి మేము బీసీలకు ఇచ్చినామని చెప్తున్నారు. మరి 17లో 3 బీసీలకు ఎట్లు ఇస్తారు? మీరు ఒకవైపున కులగణన అంటున్నారు, ఇంకొక వైపున బీసీలకు టికెట్లు ఇవ్వడంలో ఆలోచిస్తూ ఉన్నారు. వై? ఓడిపోయే సీట్లు ఇస్తూ ఉన్నారు. ఏడు హైదరాబాద్ ఇస్తారా? ఏది ఇస్తారు? హైదరాబాద్ ఇచ్చి, సికింద్రాబాద్ ఇచ్చి, ఇప్పుడు సికింద్రాబాద్ ఇచ్చినామంటారేమో మళ్ళా అక్కడ గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉందా? 70-30% ఉన్నది. మీరు ఎంత లేదన్నా మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఇంకా మనం అటు ఇటుగా ఆలోచించడం ఏముంది? దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉందా? నెవర్, ఛాన్సే లేదు, కనబడతనే లేదు. మీరు ఓడిపోయే సీట్లలో బీసీలకు ఇచ్చి మళ్ళీ ఓడిపోయారంటే ఇది మరీ దుర్మార్గం కదా. ఇవ్వాలన్నా ఖమ్మంలో ఇవ్వాలా, నల్గొండలో ఇవ్వాలా, భువనగిరిలో ఇవ్వాలా, గెలిచే స్థానాల్లో ఇవ్వాలా? మీరు టికెట్లు ఇస్తే మా అవి మాత్రం ఇవ్వం, మేము కుటుంబాలమే పోటీ చేస్తాం, మిగతా ఓడిపోయే సీట్లు మీకు ఇస్తాం. మళ్ళా పొద్దున్న లేచి ప్రెస్ మీట్ పెట్టగానే బీసీలకు 1 ఇచ్చినాం, 2 ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం. ఇప్పుడు అక్కడ మాదిగలకు కూడా అన్యాయం జరిగింది. వాళ్ళకి 3 సీట్లలో వాళ్ళకి వరంగల్ 1 వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఇంకా అనౌన్స్ చేయలే. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్తో పాటు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు తప్పుబట్టడంతో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పార్టీ నాయకత్వానికి మరింత సవాల్గా మారింది. ఇది వాస్తవమే. ఎందుకంటే హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉండి వాళ్ళని గెలిపించుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుండొచ్చేమో, కానీ మీరు అధికారంలో ఉన్నారు కదా స్టేట్లో. ఎవరిని పెట్టైనా గెలిపించుకునే శక్తి మీకు, ఆ సామర్థ్యం మీకు ఉంటుంది. పైసలు పెడతారు, పవర్ ఉంటుంది, అన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉంటాయి. కొంత అటు ఇటుగా ఉన్న పెట్టొచ్చు కదా అట్లాంటి క్యాండిడేట్స్కి, ఇవ్వచ్చు కదా. ఎందుకు మిగతా పార్టీల నుంచి వచ్చిన లీడర్లను ఎందుకు తీసుకోవాలా? అయితే 1-2 మినహాయిస్తే మిగిలిన సీట్లకు అభ్యర్థుల ఎంపిక పైన తర్జన భర్జనకు బుధవారం తెరపడవచ్చని తెలుస్తోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక పైన ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కాబోతున్నది. దీనికి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నారట. నీలం మధు ఆర్థిక సమర్థత పైన సందేహాలట. మెదక్ స్థానానికి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధుకు టికెట్ దాదాపు ఖరారైన బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కోవడంలో ఆయన ఆర్థిక సమర్థత పైన పార్టీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన చెంగల నరేంద్రనాథ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యర్థిత్వంపై నేతల్లో వ్యతిరేకత లేకపోయినా సామాజిక సమతుల్యత కోణంలో స్థానిక బీసీ నేత పేరును పరిశీలిస్తున్నారు. కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ మధ్యనే పోటీ నడుస్తోంది. ఆదిలాబాద్లో ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, రిమ్స్ డాక్టర్ సుమలత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఆత్రం సుగుణ వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నది. నాగర్ కర్నూలు, పెద్దపల్లి సీట్లు మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి, వంశీకృష్ణలకు ఖరారు చేయడంతో వరంగల్ సీటును ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నది. పార్టీ నేత దొమ్మాటి సాంబయ్యకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలుకుతుండగా స్థానిక విద్యావేత్త పరంజ్యోతి పేరును మంత్రి కొండా సురేఖ ప్రతిపాదిస్తున్నారు. అలాగే స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇందిరా, స్థానిక మహిళా నేత బొడ్డు సునీత కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఇప్పుడు నీలం మధు ఆర్థిక సమర్థత మీద సందేహాలు, దానికోసం టికెట్ అవుతుంది అంటే నాకు అర్థం కాదు. అరే మీరు రాష్ట్రంలో పవర్లో ఉండి ఓ క్యాండిడేట్, బలమైన క్యాండిడేట్ మీకు కనబడుతున్నప్పుడు ఆయనకు పైసలు ఎన్ని ఉన్నాయి? మీ దగ్గర లేవా? పెట్టాలనుకుంటే మీ దగ్గర లేవా? ఇది 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 క్వశ్చన్ అవుతుందా?
ఖమ్మం భువనగిరిలో ఎవరి పట్టు వారిదే. ఖమ్మం భువనగిరి స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు క్లిష్టంగా మారింది. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయట. కమ్మ సామాజిక వర్గం కోటాల యుగంధర్, కుసుమ్ కుమార్ ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రసాద్ రెడ్డి, నందిని మధ్య పోటీ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి ఇప్పటికే ఒక రాజ్యసభ సీటు, 3 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన విషయాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఖమ్మం నుంచి బీసీ నేతకు అవకాశం కల్పించే అంశంపైన పరిశీలన జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక భువనగిరి టికెట్ కోసం రేవంత్ సన్నిహితులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి మధ్య పోటీ తీవ్రంగా ఉందరే. నాకు వద్దన్నాడు ఆయన, నేను అప్లై చేయలే, మా భార్య అప్లై చేయలే, నాకు టికెటే వద్దన్నాడు రాజగోపాల్ రెడ్డి. మళ్ళీ మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? అప్లై చేయలేదు, మాకు టికెట్ ఎందుకు అన్నాడు. మళ్ళీ అధిష్టానం ఆదేశిస్తే మేము మళ్ళీ పోటీ చేస్తాం, ప్రజలు కోరుకుంటే మళ్ళీ మేము పోటీ చేస్తాం అని ఆమె ఏమేం చేసిన మొత్తం లిస్ట్ చదువుతా ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారేమో చూడపోయారు, కొడుకులు కోడళ్ళంతా. ఈ ఖమ్మంలో అట్లే ఉంది, భువనగిరిలో అట్లే ఉంది. అయితే ఈ సీటును కూడా బీసీలకు కేటాయించాలన్న వాదనను రాజగోపాల్ రెడ్డి తెరపైకి తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు? ఆయనకు వచ్చే అవకాశం లేకపోయి ఉండొచ్చు, అందుకే తెచ్చి ఉంటాడు. వీళ్ళకి అసలు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలకు త్యాగం చేస్తానని టికెట్ అన్నాడు, త్యాగం చేసిండా? ఇప్పుడు మాట్లాడుతుండా? అంతా ఇల్లది గొంతులో ఈడి దాకా ఒకటి ఉంటుంది, ఈ లోపల ఒకటి ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం జరగబోతున్న సిఈసి భేటీలో ఈ సీట్లపైన స్పష్టత వస్తుందా లేదా అన్నది అనుమానంగా మారిందట. సో ఇది ఏం జరుగుద్ది అన్నది చూడాలి. వీళ్ళు అయినప్పుడు అయింది అనుకోవాలి అంతే.